నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. కాదంబరి జత్వాని ముంబైకి సంబంధించినటువంటి ఒక చిన్న నటి ప్లస్ మోడలు. ఆంధ్రప్రదేశ్లో ఆవిడ మీద ఒక కేసు నమోదైంది. ఆ కేసు పెట్టింది కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేత. కేసు రిజిస్టర్ అయింది ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్లో. అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఒక ఏసీపీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ఒక డీసీపీ. వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు. దాదాపు సుమారుగా 40 నుంచి 45 రోజుల దాకా ఆవిడ్ని జైల్లో ఉంచారు అని చెప్తారు. సరే, ఇది జరిగినటువంటి అంటే గత సంవత్సరంన్నర కాలంగా జరిగినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి ఒక వివాదం. కేసు పెట్టింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత. అరెస్ట్ చేసింది, ఆవిడ్ని జైల్లో పెట్టింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఆవిడ మరలా ఆవిడ్ని చిత్రహింసలకు గురి చేశారనో, లేదంటే ఆవిడ్ని కిడ్నాప్ చేశారనో, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టారనో తిరిగి ఆవిడ ఫిర్యాదులు పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటి అంటే, సిఐడి వేసినటువంటి ఒక షార్ట్ షీట్లో కాదంబరి జత్వాని అనేటువంటి ఈ మోడలు కుక్కల విద్యాసాగర్ అనే అతనితో సన్నిహితంగా ఉండి ఆ టైంలో అతనితో ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ తీసుకుని అవి అడ్డం పెట్టుకుని బెదిరించడమే కాకుండా అతని దగ్గర నుంచి 1,32,00,000 రూపాయల డబ్బులు దఫల వారీగా తీసుకుని బ్లాక్మెయిల్ చేసి, అంటే ఎక్స్టార్షన్స్, ఇవన్నీ చూపించి ఎక్స్టార్షన్స్, బ్లాక్మెయిల్, బెదిరింపులతో 1,32,00,000 రూపాయల డబ్బులు తీసుకుందని ఇప్పుడు సిఐడి ఇచ్చినటువంటి, అంటే ప్రధానంగా ఈ కేసులో వేసినటువంటి షార్ట్ షీట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ షీట్లో ఈ విషయాన్ని మెన్షన్ చేశారు. అది ఈ విషయం ఆవిడ ఇలాగా బెదిరించి అతనితో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు, అతని మీద రేప్ కేసులు పెడతానని చెప్పని బెదిరించి డబ్బులు తీసుకుంది అనే దాని మీద వేసినటువంటి షార్ట్ షీట్. అతనే ఈవిడ మీద తప్పుడు కేసు పెట్టాడని గతంలో చేసినటువంటి అరెస్టు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్తో పాటు ఒక 3 ఐపీఎస్లు సస్పెన్షన్లో ఉన్నారు. అంటే కుక్కల విద్యాసాగర్ జైలుకి పోయాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి పోయాడు, ఒక 2 ఐపీఎస్లు విశాల గున్ని కావచ్చు, కాంతిరాణా కావచ్చు సస్పెన్షన్లో ఉన్నారు. ఇప్పటికి వరకు కూడా సస్పెన్షన్లో ఉన్నారు. ఈ ఇయర్ సెప్టెంబర్ కూడా వాళ్ళు సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. మరి కొంతమంది కూడా జైలుకి వెళ్ళారు ఈ కేసులో ఆవిడప్పుడు అరెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా ఆలోచించేటువంటి అంశం ఏంటి అంటే, నటి కాదంబరి జత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మద్దతు ఇచ్చిందా అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఇక్కడెక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఏది కూడా ఓవరాల్గా నేను ఇందాక చెప్పిన మాటల్లో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం లేదు. అప్పుడు ప్రభుత్వంలో అధికారులు, అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక నేత పెట్టినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ కంటే ముందే టికెట్స్ వేసుకుని ముంబై వెళ్ళి ఆవిడ్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారనేది అభియోగం. సో ఇప్పుడు కూడా అభియోగమే, ఇప్పుడు కూడా వాళ్ళ మీద అభియోగం ఉంది, మోపబడే ఉంది. ఇప్పుడు కూడా అది వాస్తవమే. ఎందుకంటే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కట్టక ముందే ఆవిడ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ్ని ఒక ప్రాంతంలో పెట్టి తర్వాత విచారణ చేసి ఆ తర్వాత ఆవిడ ఒప్పుకోకపోతే, అంటే అప్పుడు అధికారులు ఆవిడ్ని, అంటే కేసు పెట్టిన అతని డిమాండ్స్ ఏమైనా ఉంటే ఆ డిమాండ్స్ అప్పుడు అధికారుల ముందు పెడితే ఆ అధికారులు అది ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకోకపోతే ఆవిడ మీద కేసు పెట్టి రిమాండ్కి పంపించారనేది స్పష్టమవుతుంది. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ల మీద కక్ష తీర్చుకుంటుందనో, లేదంటే వైసీపీ నేతను అడిగట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కక్ష తీర్చుకుంటుందనో ఒకవేళ అనుకుంటే,
ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహం వల్ల తను నష్టపోయానని చెప్పని తర్వాత అక్రమ కేసులు పెట్టారని జైల్లో పెట్టడమే కాకుండా తన్ని కిడ్నాప్ కింద తీసుకొచ్చారని ఇలాంటి అభియోగాలు మోపినప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది, తప్పకుండా ఎఫ్ఐఆర్లు చేస్తుంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, ఇన్వెస్టిగేషన్ ఎక్కడన్నా తప్పుదోవ పట్టించారా లేదంటే జెన్యూన్గా ఇన్వెస్టిగేషన్ చేశారా అనేది ప్రధానం. ఇప్పుడు జెన్యూన్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అవతలేపు ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఇండిపెండెంట్గా ఈ అధికారులు పనిచేసినప్పటికి కూడా షార్ట్షీట్లో ఆవిడ ఇక్కడ కుక్కల విద్యాసాగర్ తన దగ్గర నుంచి బెదిరించి డబ్బులు తీసుకుందనే అంశాన్ని ఈరోజు దర్యాప్తు చేసినటువంటి అధికారులు బయట పెట్టకపోవచ్చు. సో బయట పెట్టారు అంటే ప్రభుత్వం తాని పని తాను చేసుకుంటూ పోయింది అని. ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఆ మహిళ విషయంలో నిజాయితీగానే వ్యవహరించారని, ఆవిడని అరెస్టు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆవిడని ఇబ్బంది పెట్టింది ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అని ఆవిడ ఇక్కడికి వచ్చి కేసు పెట్టిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఇదే కూటమి ప్రభుత్వం ఒక మహిళకి అన్యాయం జరిగితే చేయలేదు అని చెప్పని అనేక మంది మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో పెద్ద బ్లాస్టింగ్ విషయం లేదంటే ఒక పెద్ద సెన్సేషన్ అయినటువంటి ఒక ఇష్యూ అయినప్పుడు దాని మీద ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందా, కక్షపూరితగా వ్యవహరిస్తుందా అంటే బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది. ఆ విషయంలో ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకోమన్నారు, ఏం జరిగిందనేది హోమ్ మినిస్టరు కనుక్కున్నారు. ఎవరైనప్పటికి కూడా పూర్తిగా వాళ్ళని సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఆవిడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు. ఆఫ్టర్ ఫిర్యాదు తర్వాత కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా బయటకు తీశారు. అందులో ఆవిడ నేరం ఏంటి అనేది కూడా ఇవాళ షార్ట్షీట్లో మెన్షన్ చేసి తీసుకెళ్ళి నిజాయితీగా కోర్టులో వేశారు అధికారులు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, కాదాంబరి జత్వాని అనేటువంటి ఆవిడ్ని కూటమి ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఐపీఎస్లను ఇబ్బంది పెట్టింది, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నింద వేసింది, అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లారు, కుక్కల విద్యాసాగర్ వైసీపీ నేతని ఇబ్బంది పెట్టారు. దీని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి అంటగట్టే ప్రయత్నం చేశారనేది కొంతమంది వైసీపీ నేతల వాదన. మరి ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు మీ ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు అన్యాయం చేశారన్నప్పుడు ఆ మహిళ వచ్చి ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఫిర్యాదులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా. ఈ కేసులో కనుక ఇలా వద్దు ఇది తప్పు అంటే భవిష్యత్తులో ఇలాంటిదే ఇంకో కేసు వచ్చినప్పుడు ఎందుకు ఇలా ఈ కేసులు తీసుకోవద్దు అంటే నిజంగా బాధితులకు న్యాయం జరుగుతూ ఉందా అనేది కూడా చూడాలి కదా. ఆవిడ నేను బాధింపబడిన మహిళని అని బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలా న్యాయం చేశారు. తర్వాత అధికారులు తప్పు చేశారా లేదా, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ఈ పోలీసు అధికారులు తప్పు చేశారా లేదా అనే దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ కోణంలోనే దర్యాప్తు చేశారు. పూర్తిగా అసలు ఏం జరిగింది ఏంటనే దాని మీద షార్ట్ షీట్ వేశారు. ఇవాళ రేపు కోర్టు ఆవిడ్ని కస్టడీకి తీసుకోండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు, లేదా పోలీసులే ఆవిడ మీద కేసు నమోదు చేయొచ్చు. దీని విషయం అంతా కోర్టులో ఉంది కాబట్టి షార్ట్ షీట్ తర్వాత కోర్టు తాను నిర్ణయించుకున్నది ఏదైతే ఉందో కోర్టు ఒక ఈ విషయంలో ఏ అభ్యంతరాన్ని తెలియజేస్తో ఆ అభ్యంతరం ప్రకారం ఆవిడ మీద చర్యలు ఉంటాయి. సో ఈ ఐపీఎస్కి సంబంధించిన విషయం ఉందా లేదా అంటే ఐపీఎస్కి సంబంధించిన విషయం స్టార్టింగ్ చెప్పే కదా, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ఆవిడ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం, వాళ్ళు పర్సనల్ కస్టడీలో అంటే ప్రైవేట్ కస్టడీలో పెట్టడం,
తీసుకొచ్చి కోర్టు సబ్మిట్ చేయకుండా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వెళ్ళి ఆదేశం తీసుకుని రాకుండా ముందే ఆవిడని తీసుకురావటం, ఆవిడ్ని కొద్ది రోజులు ప్రైవేట్ కస్టడీలో ఉంచి తర్వాత ఎఫ్ఐఆర్ చేసి కోర్టు సబ్మిట్ చేయాలి. మరి ఈ నేరమే కదా, ఈ నేరం కిందే కదా ప్రభుత్వం సీరియస్ అయినా ఇంకోటైనా. కాదంబరి జత్వాని కీలేడీనా, కిల్లర్ లేడీనా, చీటరా అనేది ప్రభుత్వానికి అవసరం లేదు. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు తప్పు చేసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో అవి మాత్రం తీసుకున్నారు. సేమ్ టైం కుక్కల విద్యాసాగర్కి ఆవిడకి మధ్య ఏమున్నాయి అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినాయి. సో ఇప్పుడు కుక్కల విద్యాసాగరు చిన్నటువంటి తప్పుడు ఫిర్యాదులో ఇటు అధికారులు పోయారు, ఆడు కుక్కల విద్యాసాగర్ జైలుకి వెళ్ళాడు. సేమ్ టైము కుక్కల విద్యాసాగర్ని చీట్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు తీసుకున్న కాదంబరి జత్వాని కూడా పోతుంది. అంటే ఇక్కడ ఏంటి, బ్యాలెన్స్డ్గా ప్రభుత్వం తాము పని తాము నిజాయితీగా చేశారనేది మాత్రమే ఇక్కడ అర్థం అవుతుంది, కనబడుతుంది. అంతేగాని కాదంబరి జత్వాని అది కిలాడి కీలేడి దాని మాటలని అనవసరంగా ఇక్కడ ఎవ్వరూ తక్కువ కాదు అనేది అర్థమవుతుంది. అటు ఇండిపెండెంట్గా పనిచేసినటువంటి పోలీసు అధికారులు ఇది తప్పు లేదని చెప్పడానికి లేదు. పోలీసు అధికారులని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టి బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టించిన కుక్కల విద్యాసాగర్ తప్పులేదని చెప్పలేదు. అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ట్రాన్సాక్షన్ అడ్డం పెట్టుకుని డబ్బులు లాగేసిన కాదంబరి జత్వాని కూడా మంచిది అని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఎవరు నేరం వాళ్ళు చేసినప్పుడు ఎవరు శిక్ష కూడా వాళ్ళు అనుభవిస్తారు. థ్యాంక్ యూ.